మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి. ఈ రోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడ రాజకీయంగా ఇట్లాంటి కక్ష సాధింపులు ఎప్పుడూ చూడలేదు. చాలా ఆంధ్రప్రదేశ్ లో చాలా అనైతికంగా పాలన జరుగుతుందని చెప్తాం. అంటే ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి సరిపోయిందండి. కానీ అదే కనుక బయటకు వచ్చి మాట్లాడితే యావరేజ్ 100 మంది ఉన్న ప్లేస్ లో ఆయన మాట్లాడితే 70 మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, మా పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చింది, బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి. అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీసులో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించలేదా? ఒక లేడీ అమరావతి మహిళ ఆవిడని కూడా తీసుకెళ్లి, ఆవిడకి 60+ ఇయర్స్, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిన సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్ గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్ లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి గోడలు దూకి, ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా ఏమీ లేదు. వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ ని బేస్ చేసుకుని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకుని, అక్కడ కేసును బేస్ చేసుకుని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈ రోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో మాజీ ముఖ్యమంత్రి గారికో శభాష్ అనిపించుకోవడానికి ఈ రోజు వాళ్ళు చూపులో పడ్డారు. దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెచ్చుకోవాల్సి. ఎస్, ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు A1 కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలా మంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈ రోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్ నా దగ్గరికి వచ్చారు, డీజీపీ గారి దగ్గరికి వెళ్లారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్లారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లారు, అందరి దగ్గరికి వెళ్లారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి